హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానాలు చూస్తున్నాం. మా ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్న దేవుని బిడ్డలారా, ప్రతిదినం వస్తున్న వాగ్దానం చూస్తున్న మీరు దీవించబడుతూ ఆశీర్వదించబడుతూ దైవ చిత్తానుసారంగా నడిపించబడుతూ ఉన్నారా? అది దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక. కాబట్టి దైవ వాక్కు పొందుకోవడం, అనుగుణంగా నడవడం, ఫలింపులోకి రావడం, అదంతా ఒక ప్రణాళికబద్ధంగా దేవుడే నడిపించుకుంటూ ముందుకు తీసుకుని వెళ్తాడు. కాబట్టి ఈ రోజు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చి మనల్ని బలపరుస్తూ దీవెనకరంగా మారుస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 37వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఈరోజు దేవుని బిడ్డలారా, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమము కలిగి వారు జీవించదురు అని దేవుడు ఒక జ్ఞానవంతమైన వాక్కు తెలియజేస్తున్నాడు. సత్య వాక్కు లేఖన గ్రంథం ఏ సత్యం తెలియజేస్తుందంటే, మీకు దీనత్వం ఉంటే, మీకు తగ్గింపు ఉంటే, మీకు లోబడే మనసు ఉంటే, దేవుని భయభక్తులు కలిగి మీరు జీవిస్తూ ఉంటే, భూలోక రాజ్యాలన్నీ కూడా దేవుడు మీరు స్వతంత్రించుకునే విధంగా దేవుడు గొప్ప కార్యం జరిగిస్తానంటున్నాడు. మీరు సుఖించి జీవించే విధంగా, మీరు సుఖంతో ముందుకు కొనసాగే విధంగా మీ పట్ల ద్వారాలు తెలుస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉండగా, దీనులను లేపేవాడు, దీనిలో కృప చూపేవాడు, దీనిలో హెచ్చించేవాడు, దీనులను దీవెనకరంగా మార్చేవాడు దేవాది దేవుడు మాత్రమే కనుక దీన మనసు ధరించుకుందాం. దీనులు దీవెనలకు అర్హులు కనుక దైవికంగా మనందరం ముందుకు కొనసాగుదాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దీనత్వం అనే మంచి లక్షణాన్ని ధరించుకుంటూ ఆశీర్వాదానికి అర్హులుగా, దీవెనలకు అర్హులుగా మనందరం మార్చబడదాం. మీరు సుఖంగా బ్రతకాలంటే, మీరు క్షేమంగా ఉండాలి అంటే మంచి లక్షణాన్ని, దీనత్వాన్ని ధరించుకుంటూ మిమ్మల్ని చూచుచున్న వాడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు. కాబట్టి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఆత్మీయంగా దైవికంగా తీసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధుల మహోన్నతుల గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇస్తున్న ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఈ దినము ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానాన్ని స్వీకరిస్తూ ఉన్నారో, ఎంతమంది చూస్తూ ఉన్నారో, వారి పట్ల ఈ వాక్కులన్నీ నెరవేర్పులను నడిపించయ్యా. మీ కృపలో భద్రపరచుకోండి, దీనాత్మంగా అలంకరింప చేయండి, ఆశీర్వాదాన్ని దీవెనలకు అర్హులుగా మార్చండి. అనేక ఆశీర్వాదకరమైన వచనాలతో ఒక్కొక్క దినము లేవనెత్తుతూ ముందుకు కొనసాగించండి. వారికి ఉన్న సమస్తాన్ని, పాడి పశువులు, వారికి ఉన్న వృత్తి వ్యాపారాలు చేసుకున్న అన్ని దీవెనకరంగా మార్చయ్యా. అంచెలంచెలుగా ఆశీర్వాదకరంగా మార్చి ముందుకు కొనసాగించండి. ఈ రోజు బర్త్డేస్, మ్యారేజ్ జరుగుతున్న వారికి దీవెనలు శుభములు ప్రకటిస్తూ బ్రతుకు దినములు అధికం లభినట్లుగా సహాయం చేయమని, ఈ ఒక వాగ్దానం అనేక దీవెనకరంగా మార్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, వాగ్దానం మీ సొంతం చేసుకుంటూ అనేకులకు సొంతం చేయండి. మంచి లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హ్యాపీ బ్లెస్డ్ డే. ఆమేన్.